హాయ్ ఫ్రెండ్స్! మనం 'కన్యాదానం' స్టోరీలో ముందు చెప్పుకున్న ఎపిసోడ్‌లో అజయ్‌కి వసు తీసుకొచ్చిన లంచ్‌ని తనిప్పుడు బిజీగా ఉన్నాడని చెప్పి తన ఫ్రెండ్ రిషుకి పెట్టేయమని చెప్తాడు కదా! వసు నెమ్మదిగా రిషు దగ్గరికి వెళ్ళి తన బ్యాగ్ తీసి టీపాయ్ మీద పెట్టి, "రిషబ్ గారు, మీరు భోజనం చేసేస్తారా? వడ్డించేయనా?" అది విన్నాక రిషు తన తల పైకెత్తి వసు వైపు చూస్తాడు. నెమ్మదిగా ఓకే అన్నట్టు తల ఊపుతాడు. వెంటనే ఫేస్ పక్కకు తిప్పేసుకుని అటు ఇటు చూస్తాడు తన వైపు చూడకుండా. అని చెప్పి వసు అక్కడే మోకాళ్ళ మీద కూర్చొని తన బ్యాగ్‌లో ఉన్న లంచ్ బాక్స్‌ని తీసి వడ్డిస్తూ ఉంటుంది. ఫుల్ తన పనిలో తను నిమగ్నమైపోయి ఉంటుంది. రిషికి ఛాన్స్ దొరుకుతుందనమాట, వసు బ్యూటీని చూసే ఛాన్స్. సో, తన ఫేస్‌లో ఎవ్రీ ఇంచ్ అబ్జర్వ్ చేస్తాడు. తన ఐస్, లిప్స్, నోసు, ఇయర్ రింగ్స్, నెక్ చైన్. వసుని అలా చూస్తూ ఉంటే తన నోస్‌ని చూసినప్పుడు తిన నోస్‌తో తన నోస్‌ని రబ్ చేయాలని, తన చెవి దగ్గరికి వెళ్ళి ఏదేదో నాటీగా మాట్లాడాలని, ఇయర్ లోపుని కరాలని, అవన్నీ చేయాలనిపిస్తది. సో, అలా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడనమాట. తన దగ్గరికి వెళ్ళి అలా చేస్తున్నప్పుడు వసు ఏమో మూలుగుతున్నట్టు, తన జుట్టుని ఫేస్ వెనక్కి తనలా వడ్డిస్తూ ఉంటే ఆ ఫేస్ మీదకి ఫంగ్స్ అవి పడుతూ ఉంటాయి. వాటిని తన చెవి వెనక పెట్టి, అలాగే తను పెట్టుకున్న ఫ్లక్కర్‌ని తీసేసి హెయిర్ లీవ్ చేసేసి తన హెయిర్‌లో తన ఫేస్ పెట్టుకొని ఆ ఫ్రాగ్రెన్స్, ఆ స్మెల్‌ని ఆస్వాదించాలని, ఆ హెయిర్ సెంట్‌ని, తన బాడీ సెంట్‌ని ఆ టైంలో అలాగా చాలా చాలా చేయాలనిపిస్తుంది. కాకపోతే తను చూడటం తప్ప ఏం చేయలేకపోతాడు. వసు మొత్తం ప్లేట్‌లో అన్నీ అరేంజ్ చేసేసాక రిషు వైపు చూసి, "స్టార్ట్ చేయండి" అంటుంది. అప్పుడు వస్తాడనమాట తన ఊహాలోకాల్లో నుంచి బయటికి. వసు కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. వసు కూడా తన వైపే తినండి అన్నట్టు అలా చూస్తూ ఉండిపోతుంది. ఒక 2 సెకండ్స్ అలా చూసి తర్వాత లంచ్ మీద కాన్సంట్రేట్ చేస్తాడు. తనకిష్టమైన అమ్మాయి ఎదురుకుంటా ఉంది. తనకిష్టమైన ఫుడ్ ప్లేట్‌లో ఉంది. సో, అది తింటూ తనని చూస్తూ ఉంటాడు. వసు మళ్ళీ తిరిగి తన బాక్సెస్ అవి బ్యాగ్‌లో పెట్టుకుంటూ, సర్దుకుంటూ ఆ పనిలో నిమగ్నమైపోయి ఉంటుందనమాట. బాక్సెస్ లోపల పెట్టేయడం చూసి, "మీరు లంచ్ చేయరా?" అని అడుగుతారు. వసు తల అడ్డంగా ఊపుతూ అలా సర్దుకుంటూ ఉంటుంది. సో, అలా కొంచెం వంగి ఆ బ్యాగ్ అది సర్దుకుంటూ ఉంటే రిషుకి కనిపించకూడంది కొంచెం క్లవెస్ ఫ్రంట్ 2 బటన్స్ కొంచెం ఓపెన్ చేసి ఉంటాయి. సో, అది కనిపించేస్తుంది. చూడకూడదు అనుకుంటూనే ఇంకా పక్కకు తిప్పేసుకుంటాడు వెంటనే గట్టిగా కళ్ళు మూసుకొని. మళ్ళీ మళ్ళీ లుక్ దాని మీదకే వెళ్ళిపోతూ ఉంటుంది. వద్దు రిషు, అక్కడ చూడకూడదు, తప్పు అనుకుంటూ తన చేతులు, కళ్ళు గట్టిగా మూసుకుంటాడనమాట. తను లుక్ అక్కడికి వెళ్ళకుండా ఉండడానికి కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. తన మనసుని ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా కానీ తన హార్ట్ బీట్ వేగం పెరిగిపోతూ ఉంటుంది. అక్కడ కూడా లవ్ బైట్స్ అలాంటివన్నీ ఇవ్వాలని ఏవేవో కోరికలు అలాగా అనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇమాజినేషన్స్ కళ్ళ ముందరకు వచ్చేస్తూ ఉంటాయి. సో, బ్యాగ్ సర్దేసుకున్నాక రిషు వైపు చూస్తది. తన కళ్ళు ఫుల్‌గా బిగించేసి చేతిలో అయి నొక్కి పెట్టేసి ఉంటాడు కదా తినకుండా. కొంచెం కంగారు పడుతూ, "రిషబ్ గారు, ఏమైంది?" అని వసు అడిగేసరికి అప్పుడు కళ్ళు తెరిచి వసు వైపు చూస్తాడు. "ఏమైంది?" అన్నట్టు ఐబ్రో ఎగరేస్తుంది. రిషు వసు కళ్ళలోకి చూస్తూ తల అడ్డంగా తిప్పుతాడు. "ఏమీ లేదు" అన్నట్టు. వెంటనే తినడం స్టార్ట్ చేస్తాడు. వసు కూడా తల అడ్డంగా తిప్పుకొని స్మైల్ ఇచ్చుకొని అక్కడి నుంచి లేచి బ్యాగ్‌ని తగిలించేసుకుని, "బాయ్ రిషబ్ గారు" అని చెప్పి నడవడం స్టార్ట్ చేస్తుంది వెనక్కి. వసు డోర్ దగ్గరికి వెళ్ళాక డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్తూ వన్ లాస్ట్ టైం తనని చూడాలనిపించి కొంచెం తొంగి చూస్తది బయటికెళ్ళిన తర్వాత. రిషు మాత్రం ఒక చిన్న పిల్లోడిలాగా తన ఫేవరెట్ కర్రీ కదా! సో, బాగా ఫాస్ట్‌గా తింటూ ఎంజాయ్ చేస్తూ వేళ్ళవి లిక్ చేసుకుంటూ తింటూ ఉంటాడు. ఆ సీను వసు మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, రిషు గురించి ఆలోచిస్తూ క్యాబిన్ నుంచి అలా బయటకొచ్చేస్తుంది నవ్వుకుంటూ. వసు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. రిషు కూడా తన వర్క్ అయిపోయిన తర్వాత రిషు ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. నైట్ అయిపోతుంది. రిషు మాత్రం ఇంకా తన క్యాబిన్‌లో కూర్చొని అలా ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఈలోపు సడెన్‌గా డోర్ ఓపెన్ చేసి ధీరజ్ లోపలికొచ్చి, "రిషు లే, త్వరగా రా" అంటాడు. రిషుకి ఏం అర్థం కాక ఏంటి అన్నట్టు అయోమయంగా చూస్తాడు. ధీరజ్ రిషి చేతిలో నుంచి ల్యాప్‌టాప్ పక్కకు లాగేస్తాడు. "ఏంటి?"
అని రిషు అంటాడు. నడు పబ్‌కెళ్దాం అంటాడు. ఏంటి? నేను ఆల్రెడీ అజయ్‌కి, దియాకి కూడా చెప్పేసా. వాళ్ళిద్దరూ కూడా వస్తున్నారు. మనమిద్దరం కలిపి వెళ్దాం. ధీరజ్ అలా చెప్పేసరికి రిషు కొద్దిసేపు ఆలోచిస్తాడనమాట. ధీరజ్ కూడా ఆల్రెడీ ఫుల్ కోపంగా ఉన్నాడు కొన్ని రోజుల నుంచి వీళ్ళందరినీ అవాయిడ్ చేస్తున్నందుకు. సరే రిలాక్స్. నేను కూడా వద్దామనే అనుకుంటున్నా. యాక్చువల్లీ నేనే ఇదంతా ప్లాన్ చేద్దాం అనుకున్నా. మిమ్మల్ని అందరినీ పిలవాలనుకున్నా అంటూ లేచి ధీరజ్ షోల్డర్ మీద చేయి వేస్తాడు. ఏంటేంటి? నువ్వు పిలవాలనుకున్నావా? ఎప్పుడు? నెక్స్ట్ ఇయరా? లేకపోతే 2, 3 ఇయర్స్ తర్వాతనా? అని అడుగుతాడు. రిషు తల అడ్డంగా ఊపుతాడు. సరే నువ్వు తర్వాత పిలుద్దిగానిలే కానీ ఇప్పుడు నేను పిలుస్తున్నాను కదా, రా వెళ్దాం అని చెప్పి రిషు చేయి పట్టుకుని బయటకు లాక్కుంటూ తీసుకెళ్ళిపోతాడు. నెక్స్ట్ పబ్లో నలుగురు ఫ్రెండ్స్ కూర్చుని ఉంటారు. రిషు చేతిలో ఒక రెడ్ వైన్ గ్లాస్ ఉంటుంది. ధీరజ్ ఏమో రిషి పక్కనే నిల్చుని తన షోల్డర్ మీద ఒక మోచేయి వేసి ఇంకో చేత్తోనేమో బీర్ క్యాన్ పట్టుకుని తాగుతూ ఉంటాడు. అజయ్, దియా మాత్రం అలా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు. ఐ మీన్ మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు నలుగురు అలాగా. అజయ్ అసలు డ్రింక్ చేయడు, తనకి ఇష్టం ఉండదు. ఇంతకు ముందర రిషబ్ కూడా సేమ్ అజయ్ కేటగిరీయే. కాకపోతే రీసెంట్గా తన తాగని రోజు అంటూ లేదు. దానికి కారణం కూడా ఎవరో మనందరికీ తెలుసు, వసుంధరానే. అంతా బాగానే ఉంటుంది కానీ రిషుకి తన ఫ్రెండ్స్ ముందర నటించడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా అర్థమైపోతుంది ఏదో ప్రాబ్లంలో ఉన్నాడు, మన దగ్గర ఏదో దాస్తున్నాడు అని స్పష్టంగా తెలిసిపోతుంది అనమాట తన ఫేస్ చూసేసరికి. ఓకే కమాన్ గాయ్స్, లెట్స్ రాక్ ద డ్యాన్స్ ఫ్లోర్ అంటూ రిషు షోల్డర్ మీద కొడుతూ ఉంటాడు ధీరజ్. హే డ్యాన్స్ పదండి అంటూ దియా కూడా కొంచెం ఎనర్జెటిక్గా జంప్ చేస్తుంది తను కూర్చున్న స్టూల్ మీద నుండి. నాకు డ్యాన్స్ చేయడం ఇష్టం ఉండదని మీ అందరికీ తెలుసు కదా, మీరంతా వెళ్ళండి అని చెప్పి తన గ్లాస్లో వైన్ని సిప్ చేస్తాడు. ధీరజ్, దియా ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకుని ఎలా కన్విన్స్ చేయాలా అన్నట్టు కొంచెం పప్పీ పేసులు పెడతారనమాట. ఏం చేయాలో అర్థం కాక అజయ్ వైపు చూస్తారు తన్నే కన్విన్స్ చేయమని. అజయ్ ఒకసారి రిషు వైపు చూస్తాడు. రిషు మాత్రం వీళ్ళ వైపు చూడ్డు, తను సిప్ చేస్తూనే ఉంటాడు ఏదో ఆలోచిస్తూ. మీరిద్దరూ వెళ్ళండి, మేమిద్దరం కొద్దిసేపట్లో వచ్చి జాయిన్ అవుతామని అజయ్ అంటాడు. కళ్ళతో కొంచెం సైగ చేస్తాడనమాట, నేను తీసుకొస్తా మీరేం కంగారు పడకండి అన్నట్టు. సో వాళ్ళిద్దరూ ఓకే అన్నట్టు స్మైల్ ఇచ్చి డ్యాన్స్ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళిపోతారు. అజయ్ తన స్టూల్ మీద నుంచి లేచి రిషి పక్కన అప్పటి వరకు దియా కూర్చుని ఉంటుంది కదా, సో ఆ స్టూల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. రిషు, ఇదేమైనా అమ్మాయికి సంబంధించిన విషయమా అని అజయ్ అడిగేసరికి ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసుకుని షాక్లో ఉండిపోతాడు రిషు. రిషు వెంటనే తన చేతిలో ఉన్న గ్లాసు ఒక్కసారిగా కంప్లీట్ చేసేసి గ్లాస్ కింద పెట్టేసి కళ్ళు రెప్పలేసుకుంటూ అజయ్ వైపు చూసి, అజయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అమ్మాయా? అమ్మాయి ఏంటి అంటూ కొంచెం తడబెట్టినట్టు రిషబ్ అడిగేసరికి అర్థమైపోతుందనమాట. సరే అయితే ఇది ఖచ్చితంగా అమ్మాయి విషయమే అయి ఉంటుందని అనుకుంటాడు అజయ్. సో విషయం ఏంటనేది క్లారిఫై అయిపోయింది, ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి. అజయ్ ఇంకా డీటెయిల్స్ అడిగేలోపే రిషు ఇంకా అజయ్ ఏమేమి అడుగుతాడో అని భయపడి, సరే నడు డ్యాన్స్ ఫ్లోర్ దగ్గరికి వెళ్దాం, లేదంటే ధీరజ్ దియాలు నన్ను చంపేస్తారు అని చెప్పి రిషు కూడా స్టూల్ మీద నుంచి లేస్తాడు. ఇంకా అజయ్కి అర్థమైపోతుంది సరే తప్పించుకుంటున్నాడు అనేసి తను కూడా నెమ్మదిగా లేచి ఇద్దరు కలిపి డ్యాన్స్ ఫ్లోర్ దగ్గరికి వెళ్తారు. ధీరజ్కేమో అందమైన హాట్ హాట్ అమ్మాయిలతో డ్యాన్స్ చేయాలని అనిపిస్తుంది. కాకపోతే తన చెల్లెల దగ్గర లేకపోతే ఎవడొకడు వచ్చి డ్యాన్స్ చేయడం ఇష్టం లేక ఇంకా తన చెల్లెలతోనే అలా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. కానీ తన కళ్ళు మాత్రం చుట్టూ ఉన్న అమ్మాయిలనే చూస్తూ ఉంటాయి అనమాట. అజయ్ రిషులు డ్యాన్స్ ఫ్లోర్ దగ్గరకు వచ్చేసరికి ఇంకా ఫేస్ వెలిగిపోద్ది ధీరజ్ది. అమ్మయ్య ఛాన్స్ దొరికింది అనుకుంటాడు. చూడు ఎవరొచ్చారో అని ధీరజ్ అనేసరికి దియా వెనక్కి తిరుగుతుంది. రిషును అక్కడ చూసి వెంటనే వెళ్ళి హగ్ చేసుకుని, యా హీరో వచ్చేసావా అంటూ హగ్ చేసుకుంటుంది. రిషి కూడా స్మైల్ ఇచ్చి దియాని హగ్ చేసుకుంటాడు. వాళ్ళిద్దరిని చూసి అజయ్ కూడా స్మైల్ ఇస్తాడు. సరే ఇప్పుడు మీరిద్దరు కలిపి ఈ తింగరదాన్ని ప్రొటెక్ట్ చేయండి, కోసం అక్కడ చాలా మంది హాట్ హాట్ అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళాలి అంటూ అక్కడ కొంతమంది అమ్మాయిలు గ్రూప్గా డ్యాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతాడు. ధీరజ్ని చూసి వీళ్ళు ముగ్గురు నవ్వుకుంటారు. వీడు ఎప్పటికీ మారడు అని రిషు అంటాడు. అజయ్ రిషు వైపు సాడ్గా చూస్తూ, ఎందుకు మారడు, తను కూడా మారిపోతాడు, నువ్వు మారిపోలేదా, ఏదో ఒక రోజు అందరూ నీలానే కదా అంటాడు.
రీషుకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. సో, తల దించేసుకుంటాడనమాట. వాళ్ళ ఫ్రెండ్స్‌ని హర్ట్ చేశాను అన్నట్టుగాని. వాతావరణం కొంచెం సీరియస్‌గా ఉండేసరికి ఇంకా దియానే ఇన్వాల్వ్ అవుతుంది. సరే గాయ్స్ రండి డాన్స్ చేద్దాం అనేసి టాపిక్ డైవర్ట్ చేస్తుంది. ఇద్దరి చేతుల్ని తన చేతులతో లింక్ చేసి లాక్కుని వెళ్ళిపోతుంది మధ్యలోకి. తర్వాత గాల్లోకి జంప్ చేస్తూ చేతులయి పైకెట్టి ఎగురుతూ డాన్స్ చేస్తూ ఉంటే రీషు అలాగే అజయ్‌లు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని దియా వైపు చూస్తూ నవ్వుతూ ఉంటారు ఎంజాయ్ చేస్తూ. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా నెమ్మదిగా డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. రీషు అన్నీ మర్చిపోయి ఇంకా క్రేజీగా డాన్స్ చేస్తూ ఉంటాడు. అన్నీ మర్చిపోయి ఇంకా ఫుల్ స్వింగ్‌లో ఉండగా ఎవరో తన షోల్డర్ మీద చెయ్యి వేసినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తాడు. తన షోల్డర్ మీద చెయ్యేసింది ఎవరో కాదు, వసుని చూసి అక్కడ ఫుల్ షాక్ అయిపోతాడు. ఆ ఎక్సైట్మెంట్‌తో ఇంకా తన కళ్ళనే చూస్తూ ఉండిపోతాడు. కళ్ళు అస్సలు తిప్పుకోలేకపోతాడు. వసు రీషు చెయ్యిని పట్టుకుని ఇంకా మధ్యలోకి తీసుకెళ్ళిపోతుంది డాన్స్ ఫ్లోర్ మధ్యలోకి. ఇంకా తనని ఫాలో అవుతూ తననే చూస్తూ వెళ్ళిపోతాడు. దియా అండ్ అజయ్ కూడా ఇంకా ఫుల్ షాక్ అనమాట. వాళ్ళనే చూస్తూ ఉండిపోతారు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా రీషుని చాలామంది అమ్మాయిలు వచ్చి అప్రోచ్ చేస్తారు డాన్స్ కోసము. కానీ ఎప్పుడు వాళ్ళందరినీ రిజెక్ట్ చేస్తూనే వస్తాడనమాట. చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గానే వద్దు, నో అనేసి చెప్తా ఉంటాడు. సో, ఫస్ట్ టైము రీషుని ఒక అమ్మాయి డాన్స్ చేయడానికి తీసుకెళ్తుంటే ఏమనకుండా సైలెంట్‌గా తనతో వెళ్తున్నందుకు వాళ్ళసల నమ్మలేకపోతారు. ఫుల్ సర్ప్రైజింగ్‌గా చూస్తారు. రీషు గురించి తెలీదు కదా! తనేంటంటే తను ఎదురుగుండా ఉన్న అమ్మాయి తను ప్రేమించిన అమ్మాయే అనుకుంటున్నాడు. వసుయే అనుకుంటున్నాడు. ఒక స్ట్రేంజర్ అని తనకు తెలీదు. రీషు అలాగా అమ్మాయిని వసు కింద ఊహించుకుంటూ ఉంటుంటే ఆ అమ్మాయి రిషి నెక్ చుట్టూ చేతులు పెట్టి డాన్స్ వేయడం గట్టా స్టార్ట్ చేస్తది. రీషు కూడా ఇంకా ఆ అమ్మాయి నడుము పట్టుకుని దగ్గరకు లాక్కుని బాడీస్ 2 అటాచ్ చేసి ఇంకా ఫుల్ ఇంకా వాళ్ళ మధ్యన ఏ స్పేసు లేనంత దగ్గరగా లాక్కొని ఇంకా డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. అసలు తను స్పృహలో లేడు. అసలు తన కళ్ళ ముందు ఉన్నది వసు అనే అనుకుంటున్నాడు. అందుకే అలా బిహేవ్ చేస్తున్నాడు. తన మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఆ తాగిన మైకంలో ఇంకా ఆ అమ్మాయిని వసు అనుకుంటూ తన ఫేస్ మీద చేతులు వేసి నిమురుతూ వెనక్కి వెళ్ళి తన జుట్టుతో ఫేస్ పెట్టుకుని ఫ్రేగ్రెన్స్‌ని ఆస్వాదిస్తూ ఇంకా అంతా తను వసుతో చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకుంటాడు. తనకి అదే రియల్ అనిపిస్తది. తనకి తెలీదు పాపం ఇదంతా తను ఇమాజిన్ చేసుకుంటున్నాడని. ఇలా డాన్స్ చేస్తూ మళ్ళీ ఆ అమ్మాయి ఫ్రంట్ వైపుకొచ్చి నిలబడతాడు. డాన్స్ చేస్తూ ఉండగా ఆ అమ్మాయి నెమ్మదిగా రీషు దగ్గరికి వస్తూ ఉంటుందన్నమాట. తన పెదవుల్ని రీషు పెదవుల దగ్గరికి తీసుకొస్తూ కిస్ చేద్దామని. రీషు కూడా ఇంకా తనకి ఆల్రెడీ ఆ ఫీలింగ్స్ ముందు నుంచే ఉన్నాయి కదా! తనని కిస్ చేయాలని, ఏదేదో చేయాలనేసి. సో, తను కూడా కిస్ చేద్దామని ముందుకొస్తూ ఉంటాడు. ఈలోపు వసు అక్కడికొస్తదనమాట. వసు ఇలా అనుకుంటుంది, నేను ఈ క్లబ్‌కి రాగానే ఫస్ట్ చేసిన పని నా మనసులో ఉన్న వ్యక్తి కోసం నా కళ్ళు వెతకసాగాయి. కానీ తను ఇక్కడ వేరే అమ్మాయితో క్లోజ్‌గా ఉన్నాడు. ఎంత దగ్గరగా అంటే చాలా దగ్గరగా. రిషబ్ గారిని వేరే అమ్మాయితో దగ్గరగా చూసి నా హార్ట్‌లో ఏదో షార్ప్‌గా గుచ్చుకున్నట్టు నొప్పి, ఎవరో కత్తితో గట్టిగా పొడిచినట్టు చాలా బాధగా అనిపిస్తుంది. ఆ అమ్మాయి ప్లేస్‌లో నాకు ఉండాలని ఉంది. అది నాకు చాలా హర్టింగ్‌గా ఉంది. నా కళ్ళ ముందే తను వేరే అమ్మాయిని కిస్ చేయడానికి చూస్తుంటే నేనసలు తట్టుకోలేకపోతున్నాను. చచ్చిపోవాలనిపిస్తుంది. నేను దీన్ని చూడలేను అంటూ కళ్ళు టైట్‌గా మూసేసుకుంటుంది. తన చేతులు కూడా పిడికెలు బిగించేస్తుందనమాట. కన్నీళ్ళు కంట్రోల్ చేసుకుంటుంది. అయినా సరే కళ్ళలోంచి నీళ్ళు కారిపోతూ ఉంటాయి. కొంచెం కొద్దిసేపటికి కంపోజ్ చేసుకుని కళ్ళు తెరిచి చూస్తుంది. కానీ తను ఎదురుకుంటా రీషు కనిపించడు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పటివరకు ఇక్కడే ఉన్నారు కదా! సడన్‌గా మాయమైపోయారు. కొన్ని క్షణాల క్రితం తనని కిస్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా! సడన్‌గా ఏమైంది? ఎందుకు ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు? అనుకుంటూ తన కళ్ళు మళ్ళీ రిషిని వెతకడం స్టార్ట్ చేస్తాయి. మొత్తం క్లబ్ అంతా ఇంకా చాలా రెస్ట్‌లెస్‌గా తిరుగుతుంది. రిషు ఎక్కడ కనిపించడు. అసలు నాకేమైంది? నేనెందుకు తన గురించి ఆలోచిస్తున్నాను? ఇదంతా కంప్లీట్ రాంగ్ వసు. నేను వెతకాల్సింది అజయ్ గారి కోసం కదా! రిషబ్ గారి కోసం ఎందుకు చూస్తున్నాను? అనుకుంటూ తనే కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. లోపలేమో చాలా పెయినింగ్‌గా అనిపిస్తుంది ఆ కన్‌ఫ్యూజన్‌లో. లోపల నుంచి ఒక వాయిస్, వసుంధర, ఓ మై గాడ్! యూ ఆర్ లుకింగ్ సో గార్జియస్ అంటూ అజయ్ వాయిస్ విని వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ అజయ్ ఫుల్ బ్రాడ్ స్మైల్ ఇస్తూ వసు వైపే చూస్తూ ఉంటాడు. నా హస్బెండ్ నాకు కాంప్లిమెంట్ ఇచ్చాడు. నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా! కానీ నేనెందుకు హ్యాపీగా లేను? అనుకుంటూ డైలమాలో ఉండిపోతుందనమాట.
"ఏం చేస్తున్నావు స్వీట్ హార్ట్? ఏం ఆలోచిస్తున్నావు?" 2 స్టెప్స్ ముందరకేసి వసుని హగ్ చేసుకుంటాడు. వసు కూడా తిరిగి హగ్ చేసుకుంటుంది. ఎట్లాగానే ఆ హగ్‌లో తను ఆ కంఫర్ట్, పీస్ కోసము వెతుక్కోవడం స్టార్ట్ చేస్తుందనమాట. మళ్ళీ కూడా సేమ్ డిసప్పాయింట్‌మెంటు. ఇప్పుడు కూడా రాదు. తనకి ఆ ఫీలింగ్స్ రావాలని తను ఎంతైతే ఎక్కువ ట్రై చేస్తుందో, అంత ఎక్కువగా తను హర్ట్ అవుతుంది తప్ప అక్కడ ఏం జరగట్లేదు. నేనెందుకు నా హస్బెండ్‌ని ప్రేమించలేకపోతున్నా అని వసు మనసులో అనుకుంటూ ఉండగా, అజయ్ వసు హ్యాండ్ పట్టుకొని వేరే సైడ్‌కి తీసుకెళ్తాడు. సో, రిషి అక్కడ బార్ కౌంటర్ దగ్గర ఒక గ్లాస్ పట్టుకొని దాన్నే చూస్తూ అలా కూర్చొని ఉంటాడు. తనని చూసిన వెంటనే వసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తిరిగి తన లైఫ్ తనకొచ్చినట్టు అనిపిస్తుంది. రిషి కళ్ళు ఏదో కోపం, దేనికో బాధతో నిండిపోయినట్టు అనిపిస్తాయనమాట. తనెందుకు అంత సాడ్‌గా ఉన్నారు? కారణం ఏమై ఉంటుందో నాకు తెలుసుకోవాలనుంది అని వసు అనుకుంటుంది. రిషు వసుని చూసుకోడు కదా! సో, ఆ గ్లాస్‌ని చూసుకుంటూ తను కూడా ఇలా అనుకుంటాడు మనసులో. నేను వసు పెదవుల్ని కిస్ చేస్తూ ఉండగా, నేను స్ట్రెయిట్‌గా చూసేసరికి నా ఎదురుగుండా వసుంధర గారు కళ్ళు మూసుకొని నిల్చున్నారు. కొంత డిస్టెన్స్‌లో ఆమెను చూసాక నాకు ఫుల్ కన్‌ఫ్యూజన్. మరి వసుంధర గారు అక్కడుంటే నేను కిస్ చేయబోతున్న అమ్మాయి ఎవరు? అనుకుంటూ తన కిస్ చేయడానికి దగ్గరికి వెళ్తున్న అమ్మాయి ఫేస్ వైపు చూస్తాడు. అంతే వెంటనే దూరంగా నెట్టేస్తాడు. షిట్! ఇదంతా నేను ఊహించుకున్నానా? నాకు కంప్లీట్ పిచ్చి పెట్టేసింది. ఈ అమ్మాయి నన్ను పిచ్చివాడిని చేసేస్తుంది అనుకుని వెంటనే అక్కడి నుంచి ఎవరిని పట్టించుకోకుండా డైరెక్ట్ బార్ కౌంటర్ దగ్గరకొచ్చి కూర్చుంటాడు. నా ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఏ అమ్మాయితో డాన్స్ చేయలేదు అనుకుంటూ గ్లాస్ ఫుల్‌గా వైన్ పోసుకొని ఫుల్ తాగేస్తాడు. మళ్ళీ ఆ గ్లాస్‌ని అలా చూస్తూ ఉండగా తన దగ్గరికి వసు తన దగ్గరకొస్తున్నట్టు తెలిసిపోతుందనమాట. తన హార్ట్ బీట్ పెరిగిపోతుంది. వసు అక్కడే నుంచుని చూస్తూ ఉంటుంది కదా రిషుని. రిషు అటువైపుగా చూడకుండా ఉండడానికి చాలా ప్రయత్నిస్తాడు. చాలా కంట్రోల్ చేసుకుంటాడు. హార్ట్ బీట్ ఫుల్ వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది. నేనెందుకు ఇంత రెస్ట్‌లెస్‌గా ఉన్నాను? తన ప్రెజెన్స్ నాకెందుకు అంత కష్టంగా మారుతుంది? కొన్ని క్షణాల క్రితం నేను తను అనుకుని వేరే అమ్మాయిని కిస్ చేయబోయాను. అలా ఒక ర్యాండమ్ అమ్మాయిలో వసుంధర గారిని ఇమాజిన్ చేసుకొని తనని కిస్ చేసుంటే అది నా లైఫ్‌లోనే ఒక పెద్ద మిస్టేక్ అయ్యుండేది అని రిషు తన మనసులో అనుకుంటూ ఉండగా, అజయ్ రిషు షోల్డర్ మీద చేయి పెట్టి రిషు అని పిలుస్తాడు. మొహం పక్కకు తిప్పి చూసేసరికి తన ఎదురుగుండా వసు ఉంటుంది. బ్లాక్ షార్ట్ డ్రెస్ వేసుకొని. ఆ అందాన్ని చూడకుండా తన కళ్ళని పక్కకు తిప్పుకోలేకుండా అస్సలు ఉండలేకపోతాడు. నేను నా లైఫ్ మొత్తంలో ఇంత బ్యూటిఫుల్ అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు. కానీ ఈ అమ్మాయి నా సొంతం కాదు. ఇట్ హర్ట్స్ బ్యాడ్లీ అనుకుని రేషో ఫీల్ అవుతాడు. ఓకే గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.